నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ నీనో ఎఫెక్ట్ పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది అనిత. చిన్నారులకు అస్వస్థత కేటీఆర్ హరీష్ రావు పరామర్శ. ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని మూకమామిడి నుండి ఎర్రప్పగుంపు గ్రామం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. షరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న ఈ రోడ్డుతో మూకమూడి నుండి ఎర్రగుంప, రంగాపురం గ్రామాల నుండి మండలానికి మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. రోడ్లు నిర్మాణం పూర్తయితే మూకుమామిడి పంచాయతీ నుండి చెవిటిగూడెం పంచాయతీ కలుపుకొని ములకలపల్లి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని, తద్వారా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు, ప్రజలకు రవాణా సౌకర్యం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్రంలోని తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి వారితో ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్యను అందించే పాఠశాల ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు మరియు సమాన విద్యా అవకాశాల్లో కల్పన కీలక ముందడుగా నిలవనుంది. ఎల్ నీనో కారణంగా రాష్ట్రంలో పంటల సాగు విధానంపై సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎల్ నీనోను ఎదుర్కొనేలా పంటలు సాగు జరగాలని, పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి ఉత్పత్తులపై దిశానిర్దేశం చేశారు. హీరమండలం మేజర్ పంచాయతీలో గత 6 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం మహిళలతో సహా గ్రామస్తులు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో సుమారు 3 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యవసర పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను అడ్డుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారం వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అటవీ, మిగిలిన శాఖల సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారన్నారు.
చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇదే ఇంట్లో అంటే కదా మీ కంపెనీలో ఇదే కంపెనీలో ఈ లొకేషన్లో ఫామ్లోకి వచ్చిన సంవత్సరాలు అది ఇక్కడ ఇదే ప్లేస్ ఇదే ఇంట్లో 23 సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవాంచలో నవత్ ప్లాంట్ గేట్ వద్ద కారు లారీ గురువారం ఢీకొన్నాయి. కొత్తగూడెం ఇల్లందు రైల్వే మరమ్మతుల కారణంగా వాహనాలను ఎర్రగుంట మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ పెరిగి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, కానీ కారు పక్క భాగం దెబ్బతింది. అభివృద్ధిపై సర్వసభ సమావేశం ఏర్పాటు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఈరోజు అభివృద్ధిపై సర్వసభ్య సమావేశాన్ని అన్ని శాఖల అధికారులు సంతృప్తికరంగా సమాధానం చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని గాడిలో పెట్టడానికి 2 సంవత్సరాలు టైం పట్టిందన్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ కాకినాడ రూరల్ మండలం సర్వసభ్య సమావేశం సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు ఒక పనితీరు మీద సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఓవరాల్గా ఆఫీసర్ల యొక్క డిపార్ట్మెంట్ల యొక్క పనితీరు బాగుందనే చెప్పాలి. ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక రెవెన్యూ శాఖ చూసుకుంటే రెవెన్యూ పరంగా ఇప్పుడిప్పుడే మొత్తం ఏది ఎక్కడ ఉన్నదన్నది, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు అస్తవ్యస్త పరిపాలన జరిగిన తర్వాత దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడం అన్నది మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా చేశారు. అదే కాకుండా ఒక పక్కన లా అండ్ ఆర్డర్, ప్రపంచం మీద చిన్నపిల్లలను కూడా ఎత్తిపోయి క్రిమినల్స్ని తయారు చేశారు. ఎందుకంటే మన చిన్నపిల్లల యొక్క భద్రత కూడా మనం ప్రత్యేక భద్రతా దళాలు పెట్టి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ తయారు చేసి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి
కార్యక్రమాలకు ముందుకెళ్తూ ఉన్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్లో మనం 755 కోట్లు పెట్టి మనం పల్లిపల్లి 102లో మనం 14 వర్కులకు పెండింగ్ ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని వర్కులు కూడా పూర్తి చేయగలిగాం. నేను ఇంకా మిగిలిన అట్లా ఓపెనింగ్ చేయలేదు, ఎందుకంటే చాలా బర్మ్స్ అయితేనే కానీ చేయకూడదు అన్నది నా పట్టుదల. ఎందుకంటే రోడ్లు వేసి బర్మ్లు వదిలేసి రోజులు చాలా చూసాం, కానీ ఇట్టి పరిధిలో బర్మ్స్ అన్నీ పూర్తి చేసిన రోడ్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేస్తాం అని చెప్తా ఉన్నాను. అలాగే ఇవన్నీ ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ విశిష్టమైన విషయం ఏంటంటే ఎంతో కాలం నుంచి ఎక్కడి నుంచో పండూరు నుంచి వాటర్ తెస్తేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి రేపూరు, అట్లాగే మన కొవ్వాడ, చీడిగ, గంగనాపల్లి వంటి గ్రామాలకి ఇవాళ ప్రత్యేకంగా ఆ 8,000-9,000 కుటుంబాలు ఆ ప్రాంతానికి కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా పూర్తిగా కూడా. అటువంటి ఏరియాలో ఈవేళ అరట్లకట్ట నుంచి 4 బోర్లు వేసి పైప్ లైన్ తీసుకొస్తా ఉన్నాం. 3-4 రోజుల్లో అది కంప్లీట్ అయిపోతూ ఉంది. దాన్ని ఆ ప్రజలకి ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే విద్యుత్ శాఖ ద్వారా 175 ఎన్ని ట్రాన్స్ఫర్లు అండి 72 ట్రాన్స్ఫర్లు వేసి. అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా అనేకమైనటువంటి పోస్ట్స్ నాన్ లేఅవుట్లు వేసి వెళ్ళిపోయినటువంటి చోట, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా నాన్ లేఅవుట్లు వేసి వెళ్ళిపోయిన చోట ఆ ప్రభుత్వం చేసిన పనికి మేము వేళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వీటి ద్వారా తీసుకొచ్చి అక్కడ పోల్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే విద్యాశాఖ విషయంలో లోకేష్ గారికి కూడా 100% మార్కులు వేసే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్, మన పిల్లలందరికీ ప్రైవేట్ స్కూల్స్తో పోటాపోటీగా వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళు పిల్లలు కోరుకుంటూ ఉన్నారు, ఐడి కార్డులు కోరుకుంటూ ఉన్నారు. ఐడి కార్డులు 15,000 మందికి కూడా మేము కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న సీఎం గారితో మనకు రాష్ట్రంలో 41వ స్థానం 175కి ఇవ్వడం జరిగింది సీఎం గారు. దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది మనం. అందులో 3 ల్యాబ్స్ అయితే చూపించారు. ఆ 3 ల్యాబ్స్ ఏంటంటే, ఒకటి ప్రాథమిక ఆరోగ్యంలో ల్యాబ్స్ అన్నారు. అందులో ఎందుకు వచ్చింది ఆ ల్యాబ్స్ అన్నది మేము ఫైండ్ అవుట్ చేసాం. అవి సరి చేసుకుంటా ఉన్నాం. మందుల డిస్ట్రిబ్యూషన్లో కంపెనీలు మారడం వల్ల తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడి ఆ ల్యాబ్స్ బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే వచ్చే ల్యాబ్స్ అంటే ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా ఏం చేసినా ప్రతిదీ పరిగణనలో తీసుకుని దాన్ని సరి చేసుకుంటున్నాం తప్పితే అహంకారంతో ముందుకెళ్ళట్లేదు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇంకో ల్యాబ్స్ వచ్చింది దేంట్లో రేషన్ దాంట్లో చూస్తే 99% కనపడతా ఉంది. కానీ మేమైతే కక్షపూర్తిగా ఎవరిని రేషన్ షాపులు మార్చలేదు, ఏమి మార్చలేదు. వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారు అవినీతి చేసి తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటుంది. డ్యూ ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి. కానీ మిగిలిన ఎవరిని కూడా పెట్టలేదు. ఎందుకు ఇలా చేశారని చెప్పి చూస్తే వాళ్ళలో మ్యాన్ కైండ్ బిహేవియర్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్ కొంచెం మందిని హర్ట్ చేయడం వల్ల 1, 2, 3 నొక్కడంలో హర్ట్ చేసింది, నొక్కడం జరగడం వల్ల అదొకటి వచ్చిందని చెప్పి గమనించాం. మూడోది ఏంటిది పీసీ అయిపోయింది. మిడ్ డే మీల్స్ ఒకటి ఏంటంటే ఇక్కడ అన్నవరం దగ్గర అయితే ఏజెన్సీ చేస్తూ ఉంది. కొంచెం బాగోలేదని చెప్తా ఉన్నారు. దాన్ని మార్చి అక్షయపాత్ర అటువంటి వాటిని ఎవరు ఇచ్చి ఆ ప్రయత్నం చేసి దాన్ని సరి చేసుకుంటామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే కూడా ఆ పనులతోటి అవన్నీ కాకుండా 3 కోట్ల రూపాయలు డ్రైన్స్ నిమిత్తం మొన్న 755 కోట్ల రోడ్లకు వేసాం. రోడ్డు కమ్ డ్రైన్లు కొన్ని వేసాం అందులో. కానీ ప్రత్యేకంగా డ్రైన్స్కి ఎన్ఆర్జీసీలు ఇవ్వడానికి లేదు కాబట్టి ఇలాగ కూడా ద్వారా డ్రైన్స్, ఎందుకంటే మెయిన్ డ్రైన్స్ వేసేసినా కూడా డ్రైన్ అవుట్లెట్ కనపట్ల. డ్రైన్ యొక్క అవుట్లెట్ చాలా అవసరం. వలసపాకల, వాకలపూడి దగ్గర నుంచి ఉప్పుడేరు దాకా వెళ్ళి ప్రాంతాల్లో కాలువను ఆక్యుపై చేసేసారు. నేను ఎక్కిన దగ్గర నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. అధికారులు అయితే చల్లం కనపడటం లేదు ఆ కాలువ విషయంలో. ఏదైతే రమణీపేట ఛానల్ ఉందో దాని మీద నేను 2 సార్లు అధికారులకు చెప్పి వస్తాను.
ఆఖరికి నేను మెచ్చినట్టుగా తవ్వడానికి ముందుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఈ వర్షాకాలంలో, ఈ రాబోయే వర్షాకాలంలో అధికారులు కొంతమందికి అర్థం కావట్లేదు. అది ఈ వర్షాకాలంలో తెలుస్తుంది. రేపు పొద్దున పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే ఆ కాలం యొక్క ఇంపార్టెన్స్, ఆ కాలం మీద ప్యాకెట్ క్లబ్లు కట్టేసుకుని, ఇల్లులు కట్టేసుకుని, ఇవన్నీ కట్టేసుకుంటుంటే నీరు ఎలా వెళ్తుంది? ఇవాళ హైదరాబాద్లో హైడ్రా చేసుకునే పరిస్థితి వచ్చారు. అక్కడ దాకా అక్కడ లేకుండా ఆవేళ ఎప్పుడో బ్రిటిష్ టైంలో పంటకాలం కింద పెట్టినటువంటి బ్రహ్మాండమైన డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ని యూటిలైజ్ చేసుకుని ఉప్పుటేరులో పంపిస్తే, ఎందుకంటే మన మెయిన్ సీ లెవెల్ కన్నా కిందన ఉన్నాం. మన నీరు వెళ్ళాలంటే పూర్వం అడుక్కల్లా తవ్వినటువంటి ఉన్నటువంటి ఆ ఉప్పుటేరు దాంట్లోంచి వెళ్ళాలి తప్ప, ఆ ఫ్లోలో వెళ్ళాలి తప్ప, వితౌట్ ఫ్లో మనం నీరుని కింద వదులుదామంటే పైకి ఎక్కదు. కాకినాడ సాగర తీరంలో గర్భసంద్రం సినిమా షూటింగ్ సందడి. నూతన నటీనటులతో మౌంటీ ప్రొడక్షన్ జాలర్ల జీవితం కాదన్న ఆధారంగా తీసుకొని గర్భసంద్రం సినిమాను 5 భాషల్లో నిర్మిస్తున్నామని నిర్మాత నీలిమ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కాకినాడ సముద్ర తీరం హర్బర్పేట వద్ద షూటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ రావణుడి లంకలో జరిగిన సంఘటన ఆధారంగా మదర్ సెంటిమెంట్తో జాలర్ల ఇతి వృత్తాంతాన్ని తీసుకుని సినిమాగా 5 భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కాకినాడ, చీరాల తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం కాలంలో సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. నా పేరు శిరీష. అందరికీ నమస్కారం. మేము కాకినాడ ఈ పోర్ట్ ఏరియాకి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ ప్రజలు, ఇక్కడ చేపలు అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ వారి అంతా చూపించడానికి వచ్చాము. అంతేకాదు మేము ఎన్నో సోర్స్ నుంచి వచ్చిన అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక కొత్త మూవీని మా కొత్త అందరికీ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ బయటకు తీసుకురావాలి, వాళ్ళు ఉన్న టాలెంట్ తీసుకురావాలి. అలాగే ఇప్పుడున్న అందరూ మోడర్న్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళ లైఫ్ కూడా మనము ఇంకా ప్రజల ముందుకు తీసుకురావాలి, వీళ్ళు పడే ఇబ్బందులు ఇవన్నీ తీసుకురావాలి. సో ఇలాంటి సినిమాస్ తీస్తే ఎలా ఉంటుందంటే ప్రభుత్వాలకి కూడా తెలుస్తాయి, చేపల వాళ్ళు కూడా ఇంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ కావాలి. సో ఇలాంటి వాళ్ళ ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇక్కడ రోడ్స్ అని ఇలాంటివన్నీ వేయాలని చెప్పి. సో అందుకనే, అంతేకాదు అందరికీ కూడా వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తారో మమ్మల్ని కూడా అలాంటి బట్టల్లోనే చూపిస్తున్నారు. కొత్తగా ఏం చూపించట్లేదు, వంకరగా ఏమీ ఉండట్లేదు. ఇందులో ప్రతిదీ కూడా ఒక తల్లి ప్రేమ, ఆ తల్లి పడే కష్టం అనేది ఈ మూవీ మెయిన్ లీడ్. సో అందరూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు నీలిమ, మాది గుంటూరు. అలానే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చాము. ఇది వచ్చేసి మేము మాంటీ ప్రొడక్షన్, ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వకపోతుంది. మూవీ టైటిల్ వచ్చేసి మా మాంటీ ప్రొడక్షన్స్, మా 30 ఏళ్ల కష్టము, ఈ స్టోరీ మొత్తం మా మాంటీ సార్దే. మా మాంటీ సార్ అనేది ఎవరికి కనబడరు, మీకు మాత్రం డైరెక్ట్గా మూవీతో రిలీజ్ అవుతారు. సో మీరందరూ ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద మూవీ. అండ్ తర్వాత ఈ మూవీ గురించి చెప్పాలంటే మొత్తం పోర్ట్ ఏరియా కానీ, కాకినాడ కానీ, చీరాల కానీ మొత్తం అన్ని చోట్ల షూట్ అయితే జరుగుతుంది. మా కో యాక్టర్స్ అయితే అందరూ చాలా కన్వీనియంట్గా అందరూ బాగా వర్క్ చేస్తారు. ఫస్ట్ సినిమా కదా, కొత్తోళ్ళు కదా అని ఆలోచన పెట్టుకోమాకండి. కొత్తోళ్ళైనా ఈ జనరేషన్లో మీకు కావాల్సిన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మేము ఇస్తాము. సో అందరూ ఖచ్చితంగా స్క్రీన్స్, థియేటర్స్కి, మూవీస్లోకి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను, మదర్ రోల్ చేస్తున్నానండి. అంటే ఒక మదర్ అంటే మరి అడగొచ్చు, అందరూ కొంచెం యంగ్గా ఉన్నారు కదండి. లేదు సార్, వాళ్ళు నాకు ఒక మదర్లా రెడీ చేశారు. ఇది నా ఫస్ట్ మూవీ, కానీ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి మూవీ మొత్తం నా చేతిలో పెట్టి నేనే మెయిన్ రోల్ అని ఇచ్చాను. థ్యాంక్ యూ మౌంటీ ప్రొడక్షన్, మా మౌంటీ సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ మూవీని మోంటీ ప్రొడక్షన్ నుంచి మేము విడుదల చేయబోతున్నాము. ఈ మోంటీ ప్రొడక్షన్లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు దాకా మేము ఈవెంట్స్ అలా మీద ఫోకస్ చేసేవాళ్ళం, బట్ ఫస్ట్ టైం మేము మూవీతో రాబోతున్నాము. ఇది కూడా మేము స్టేట్ లెవెల్ కాదు, ఒక లాంగ్వేజ్ వేరేలా కాకుండా టోటల్ ఒక పాన్ ఇండియా లెవెల్ తీసుకురాబోతున్నాము. ఈ మూవీలో మనకు మోస్ట్ బేస్డ్ అని చెప్పాలంటే టోటల్ ఒకే ఒక లైన్లో చెప్పాలంటే మదర్ బేస్డ్ అనమాట. మదర్ సెంటిమెంట్ అనేది ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ ఒక పక్కా రివెంజ్ డ్రామా. సో ఇప్పుడున్న దాంట్లో మనం ఒక రావణాసుడి రాముని అలా తీసుకుంటే సో ఆ విధంగా బేస్ అయి ఉంటుంది. రావణాసుడి లంకలో
జరిగే ఒక సన్నివేశాన్ని ఒక మూవీగా మీ ముందు తీసుకొస్తున్నాము. సో మాకు మీ సపోర్ట్ మా సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ చేయండి. నా పేరు హర్షద్. ఈ మూవీలో నేను మెయిన్ విలన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, టోటల్ మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు. నా పేరు డాక్టర్ కుమార్ నాయక్, నేటివ్ ఆఫ్ పలాస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను ఈ చిత్రంలో సర్పంచ్ రోల్ చేస్తున్నాను. మదర్ సెంటిమెంట్తో కూడుకున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో చాలా ట్విస్టులు ఉన్నాయి సార్. అందరూ కొత్త నటీనట్లు అయినప్పటికీ కూడా కొత్తదనంతో ఉత్సాహాన్ని నింపే ఉర్రూతలూగించే ఈ చిత్రానికి తెర మీద భారీ ఆశయాలు అయితే ఉన్నాయి. తప్పకుండా మేము సాధిస్తామని అన్నాను. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని పలువురు చిన్నారులు అస్వస్థకు గురై చికిత్స పొందుతున్నారు. వీరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. अब मम्मी है ना, तो आपको फिक्र रहता, फिक्र नहीं है। और अगर सेहत ठीक है तो कुछ नहीं होगा, ठीक है, बेफिक्र रहो। कुछ भी है तो बोलो। थैंक यू, शुक्रिया। अरे बेटा ఏం పేరు? పేరేంటి బాబు? సీరియా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వంశాధార కాలువల్లో పూడికలు నిండిపోవడంతో సాగునీటికి ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గుర్తించిన నరసన్నపేట వంశాధార సబ్ డివిజన్ అధికారులు స్పందించి గురువారం జలుమూరు మండలం కరవంజ వద్ద 26 కాలువ పనులు చేపట్టినట్లు డీఈ సింహ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నుంచే పనులు ప్రారంభమయ్యాయని, అవి కొనసాగుతాయని ఆయన వివరించారు. అధికారుల చర్యలతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సెంటర్ పెట్టుకో మెషను ఇటు అటు కోసి అప్పుడు చేస్తుంది. కానీ ముందు జంగిల్ తీసే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్ నీనో ఎఫెక్ట్, పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది అనిత. చిన్నారులకు అస్వస్థత, కేటీఆర్, హరీష్ రావు పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.